నిర్మాత సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జై గౌతమ్ బాబా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏవిఎన్ కాలేజ్ దరి రెల్లి వీధి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాస్పల్లి మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన, దళితుల సామాజిక రాజకీయ హక్కుల భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం చిరస్మరణీయమైన కృషి చేసిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా బలపడనిదే, రాజకీయ అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారని గుర్తు చేశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న వారు ఆ దిశగా కృషి చేయాలని కోరారు. అనంతరం వాస్పల్లి చేతుల మీదుగా పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్ కళ్యాణి, ముని, తిరుమలరావు, మధుసూదన్, శ్రీనివాసరావు, కస్తూరి, వెంకట్రావు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవుని దర్శించుకోండి. గుళ్ళు, గోపురాలు, చర్చి, మసీదు ఎవరన్నా సరే కాస్త ఈ పూట మానేయండి. ఎక్కడ నా కుటుంబం కోట వీధిలో పుట్టి మా నాన్నగారు వేటకెళ్ళేవారు, మా తాతగారు వేటకెళ్ళేవారు. మా నాన్నగారికి ఏదో చిన్న పోర్ట్లో జాబ్ వస్తే 5 పిల్లలను చదివించడం మొదలు పెట్టారు. ఆ 5 పిల్లల్లో నేను పైలట్ ఆఫీసర్ అయ్యాను. మా తమ్ముడు డాక్టర్ గా ఇప్పుడు డిప్యూటీ. అతని వల్లనే ఈరోజు భారతదేశంలో ఏ నాయకుడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉంటేనే వాడు నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లిన వాడు నాయకుడే కాదు. ప్రజలకి మేలు చేయలేడు. ప్రజలు వాడిని ఓడిస్తారు కూడా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఇంబైబ్ అయిపోయి ఉన్నాయి జనాల్లోని, నరాల్లోని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, పేదలకు పనిచేస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా అది పేదవాడు చెందేది నాయకుడా, పేదవాడి దగ్గర చేరది నాయకుడు అని చెప్పిన మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్. పోవర్టీని రిమూవ్ చేయడం ఏదో నువ్వు దానం చేస్తున్నట్లు కాదు నాయకుడా, అది ఫండమెంటల్ రైట్. అది ఆ హక్కుని నువ్వు చేస్తున్నావు. అదే కాకుండా